ఈ యొక్క శ్రాద్ధ క్రియలు చేయకపోతే, ఈ పితృపక్షాలు పాటించకపోతే మనకొచ్చే నష్టం ఏమిటి? దీనివల్ల చాలా నష్టాలొస్తున్నాయండి. మీరు వినే ఉంటారు పితృదోషము అనేది ఈ శ్రాద్ధ క్రియలు నిర్వహించలేకపోవడం వల్ల వచ్చే ఫలితమే. అలా సాధారణంగా పితృదోషం మనకు ఉందా లేదా అనేది మన జాతక చక్రంలో కనిపిస్తుంది. జాతక చక్రంలో 9వ స్థానము పితృకులకు సంబంధించిన స్థానం. ఆ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మనకు పితృదోషం ఉన్నట్టే. లేదా ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నట్టయితే మనకు పితృదోషం ఉన్నట్టే. ఈ పితృదోషాలు ఈ యొక్క శ్రాద్ధ క్రియలు నిర్వహించలేకపోవడము, మన పితృదేవతల శాపాల మూలకంగానే వస్తాయి. అసలు ఈ పితృదోషం వల్ల ఏమొస్తుంది అంటే, మన పనులలో అనుకోని ఆటంకాలు ఎదురుకావడం, దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలకు గురి కావడం, అలాగే కుటుంబంలో వివాహాలు కాకపోవడం, ముఖ్యంగా సంతాన అభివృద్ధి కాకపోవడం, ముఖ్యంగా పుత్ర సంతానం లేకపోవడం ఈ యొక్క ఫలితమే. అలాగే ఇంట్లో ఆడపిల్లలకు వైధవ్యం సంభవించడం, ఇలా అనేక రకాలైన దోషాలు పితృదోషాల వల్లనే కలుగుతాయి. పితృదోషం ఉన్నా లేకపోయినా మనం శ్రాద్ధక్రియలు నిర్వహించడం వల్ల పితృదోషం ఉంటే పోతుంది. పితృదోషం లేకపోతే మన భవిష్యత్ తరాలకు ఆ పితృదోషాలు రాకుండా మనం అడ్డుకున్న వారం అవుతాం. పితృదేవతలు శాంతిస్తేనే మనకు సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది. చేయడం ఉత్తమం, చేయాల్సిందే. చేయకపోతే పితృదోషాలు మనకు కలుగుతాయి. పితృదోషాలు కలిగితే బాధపడుతున్న వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. తర్వాత ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు అవి పోవడానికి. మన చేతులలో ఉన్న పని ఇది.